ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సిఎస్ ముఖ్యంగా రామకృష్ణారావు అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. గుడ్ న్యూస్. ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా ఈహెచ్ఎస్ ఆరోగ్య పథకానికి సంబంధించి విధి విధానాలు ముఖ్యంగా సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులు కె రామకృష్ణారావు అయితే ఆదేశాలు జారీ చేశారనమాట. ఇందుకు సంబంధించి సోమవారం సెక్రటరియట్లో సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఈ అంశంపైన ఆయన మరోసారి మీటింగ్ అయితే సమావేశం నిర్వహించారనమాట. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు అమలవుతున్న వివిధ ఆరోగ్య పథకాలు, అదేవిధంగా బీమా కంపెనీలు విధానాలను అధ్యయనం చేసి సాధ్యమైనంత త్వరగా నివేదిక కూడా అందించాలని చెప్పేసి సిఎస్ అయితే ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ వేతనం నుంచి కొంత మొత్తాన్ని జమ చేసి నగదు రహిత చికిత్స విధానం ద్వారా తమ కుటుంబ సభ్యులకు హెల్త్ కేర్ పొందడానికి సుముఖంగా ఉన్నారని చెప్పేసి సిఎస్కి అధికారులు కూడా తెలియడంతో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు మొత్తం కలిపి 7,14,322 మంది పథకం ద్వారా లబ్ధి పొందుతారని, దీనికోసం సంవత్సరానికి సుమారు 1,300 కోట్ల రూపాయల అంచనా వ్యయం అవుతుందని చెప్పేసి అధికారులు అయితే చెప్పారనమాట. ఇక ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ అధికారులు సమన్వయత పనిచేసి ఇతర రాష్ట్రాల్లో కొనసాగుతున్నటువంటి ఈహెచ్ఎస్ గైడ్లైన్స్ పూర్తిగా అధ్యయనం చేసిన త్వరలో నివేదిక కూడా సమర్పించి సిఎస్ అయితే స్పష్టం చేయడం జరిగిందనమాట, సమర్పించాలని. ఈ సమావేశంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, హెల్త్ సెక్రటరీ క్రిస్టియన్ జేడో చొంగ్తు, అదేవిధంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వచ్చేసి సందీప్ సుల్తానియా, జేఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చేసి మహేష్ కుమార్ దత్ ఎక్క పాల్గొనడం అయితే జరిగిందనమాట. సో త్వరలో ముఖ్యంగా గుడ్ న్యూస్ అయితే చెప్పేందుకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి క్యాష్లెస్ ట్రీట్మెంట్ దిశగా ఈహెచ్ఎస్ సిఎస్ అయితే సమీక్ష అయితే నిర్వహించడం జరిగిందనమాట. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. త్వరలోనే కూడా ఇవన్నీ కూడా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు